అయితే నేనైతే లాస్ట్ షార్ట్‌లో చెప్పాను కదా! అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాననేసి. సో, అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా. అమ్మమ్మ గారి ఇల్లంటేనే అందరికీ ఒక ఎమోషన్ గదా! సో, అలాంటి ఒక ఎమోషన్ నేనైతే ఒక చిన్న వీడియోలో క్లిప్ చేసేసి మీకందరికీ షేర్ చేస్తాననమాట. ఎందుకంటే నాకొక మెమరీగా ఉంటది గదా! సో, అందుకనేసనమాట. ఇప్పుడైతే ఈ ఇంట్లో అమ్మమ్మ వాళ్ళు ఉండట్లేదు. తాతయ్య ఒక్కడే ఉంటున్నాడు. సో, అందుకనేసి దీని రూపురేఖలే మారిపోయినాయి. అసలు మాకు ఎన్ని మెమరీస్ ఉన్నాయో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే. ఈ హాలిడేస్‌కి మీరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్లారా లేదా కమెంట్ చేసేయండి. ప్రతి హాలిడేస్‌కి చాలామంది అయితే అమ్మమ్మ గారి ఇంటికైతే వెళ్తూ ఉంటారు కదా! సో, మాకు అంత ఆప్షన్స్ అయితే లేవులేండి. సో, ఇక్కడైతే చుట్టిల్లు అంటామనమాట. ఇదైతే చుట్టిల్లు అంటే అప్పట్లో చుట్టిల్లు అనేవాళ్ళనమాట. చుట్టిల్లు అంటే దేవుడిల్లు అనమాట. సో, ఆ దేవుడిల్లు అంతుండేది చూసారు కదా! సెపరేట్‌గా ఇంట్లో లేకుండా ఇప్పుడైతే అందరూ ఇంట్లోనే చిన్న కబోర్డ్ పెట్టేసుకుంటూ ఉన్నారు. సో, అప్పట్లో అలా ఉండేదనమాట. అమ్మమ్మకి చిన్న షాప్ ఉండేది. ఇంకా దోసలేస్తూ ఉండేది. అమ్మమ్మ పొద్దున్నే టిఫను, ఈవినింగ్ స్నాక్స్ అట్లా షాప్ ఉండేదనమాట. అమ్మమ్మకైతే చిల్లర అంగడిలాగా. సో, అసలు ఆ డేసే చాలా మెమరబుల్ డేస్. ఇంకా అసలు అటువంటి డేస్ ఎవ్వరికీ రావు. పోయిన రోజులే మంచివంటారు కదా! సో, అట్లా అనమాట. అసలు ఈ ప్లేస్‌లో ఎన్ని చెట్లు ఉండేటివో, ఈ ప్లేస్ మొత్తం చెట్లతో నిండిపోయి ఉండేదనమాట. మాకు చాలా ఫోటోస్ ఉన్నాయి దీంట్లో అయితే. సో, ఇది ఇవాల్టి మా అమ్మమ్మ గారి ఇల్లు అనమాట.